మాత్రే నమః సభాయ నమః. మనం ఈ గురు సంచారం ప్రతి రాశికి గురు సంచారం ఈ ఇయర్ మొత్తం అంటే క్రోధినామ సంవత్సరం మొత్తానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే గురుడు ఒక్కొక్క రాశిలో 1 ఇయర్ ఉండిపోతాడు మినిమం. ఆ 1 ఇయర్ ఉండిపోతే అంటే 12 ఏళ్ళు పడుతుంది అన్నమాట మొత్తం రొటేషన్. సో ఈ గురుడు ఇప్పుడు ఇక్కడ నర్మదా రేవా నది పుష్కరాలు ఇప్పుడు మే 1 నుంచి గురుడు మారుతున్నాడు. మారినప్పుడు అన్ని రాశులకి ఎఫెక్ట్ ఎలా ఉందో జనరల్గా అనలైజ్ చేస్తున్నాం, మనం అది చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ధనురాశి గురించి చెప్దాం. ధనురాశికి మామూలుగా రజితమూర్తి అయ్యాడు. ఎంచేదంటే రెండో ప్లేస్లో రెండో రాశిలో అంటే శ్రవణ నక్షత్రం రెండో రాశి అవుతుంది. ఆ రెండో రాశిలో వల్ల రజితమూర్తి కింద మనకి సిద్ధాంత ప్రకారం కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ గురుడు ఎలా యాక్ట్ చేస్తున్నాడో చూద్దాం. నేను ముందే ఏం చెప్పాను మీకు, ఫస్ట్ ఆ రాశికి ఆ గురుడు ఏ అధిపత్యం చూసుకోవాలి. ఈ గురుడు ఈ రాశికి 1, 2, 3, 4 అంటే 1వ స్థానాధిపతి 4వ స్థానాధిపతి 1, 4 స్థానాధిపతి అయ్యాడు. అంటే 1 అంటే లగ్నాధిపతి. లగ్నం అంటే తనువు, శరీరం, అసలు మంచి పొజిషను, అసలు మొత్తం లగ్నం అంటేనే మొత్తం బాడీ, అలాగే మొత్తం మనిషి యొక్క ఫీచర్స్ మొత్తం అంతా లగ్నంలోకి వచ్చేస్తాయి. బాడీ ఎంతో మొత్తం మనిషి అంటేనే లగ్నం. సో ఇది అలాగే 4వ ప్లేసు. 4 అంటే వాహనం, విద్య, ఇల్లు, తల్లి, ఆ ప్లేస్ మార్పిడి, ఒక విధంగా ఉద్యోగ స్థానం, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 6వ స్థానంలో ఉన్నాడు. 6 అంటే శత్రువు రుణ స్థానంలో ఉన్నాడు. అది యాక్చువల్గా లగ్న చతుర్థాధిపతికి కొంచెం కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. మీకు నేను చెప్పింది అది మరి ప్రతి రూలు కూడా ప్రతి చోటకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒరిజినల్గా శుభుడు కానీ లగ్నాధిపతి శుభుడే, కోణాధిపతి కానీ లగ్న కేంద్రం ఇక్కడ చతుర్థ కేంద్రం, 2 కేంద్రాధిపతి వచ్చారు. గురుడికి శుక్రుడికి అది కొంచెం మనకి నెగిటివ్ సైడ్. సో అయితే ఓకే, ఇక్కడ అయింది. ఇక్కడ 6వ స్థానం. 6వ స్థానం అంటేనే శత్రువు రుణ స్థానం. ఎప్పుడైతే ఆల్రెడీ ఇతను కొద్దిగా నెగిటివ్ కాబట్టి 6వ స్థానానికి వచ్చేటప్పటికి పాజిటివ్ అయిపోతుంది. అంటే మీరు అసలు షష్టం అంటేనే శత్రువు రుణ స్థానంలో ఏదైనా గ్రహం ఉంటే అవన్నీ మనకి శత్రుత్వం పెరిగిపోతుంది, రుణం పెరిగిపోతుంది అలా అనుకుంటాం. కానీ ఇక్కడ గురుడు నెగిటివ్ సైడ్ అలా పెంచదు. అంటే రోగం వచ్చింది అనుకోండి, సపోజ్ వాళ్ళకి తక్కువలో ఉంటుంది వాళ్ళ లక్షణం. అయితే ఇది కొంచెం ఏ క్షేత్రం కూడా చూసుకోవాలి. అది శుక్రక్షేత్రం. శుక్రక్షేత్రం అంటే శ్లేషం కారకం. అలాంటివి కొంచెం అవి డీప్ ఎనాలిసిస్. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే షష్టంలో ఉన్నాడో ఆ శత్రుత్వం తగ్గుతుంది, అప్పులు తగ్గుతాయి, పెద్దగా బాధలు ఉండవు. మిగిలిన ప్లానెట్స్కి ఈ గురుడికి ఉన్న తేడా. సరే ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 2వ స్థానం. 2వ స్థానాన్ని గురుడు ఎప్పుడైతే చూస్తున్నాడో, 2వ స్థానం అంటే ధనం, కుటుంబం అవన్నీ ఉంటాయి, వాక్కు, ఇవన్నీ అవన్నిటికీ గురుడు మంచి ప్లేస్ కాబట్టి అవన్నిటికీ డబ్బులు ఎలా ఇస్తాడు. ఎలాగా చతుర్థం. ఒకవేళ వీళ్ళు రియల్ ఎస్టేట్ టైప్ ఆ టైప్ లేకపోతే ఏదైనా ఇల్లు ఉంటే స్థలం ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, అవన్నీ అమ్మకం వల్ల మంచి లాభం రావచ్చు. గురుడు అంటే ఎక్కువ లాభం ఇస్తాడు. సో ఆ విధంగా ఆలోచించవచ్చు. విద్యలో పెరుగుతుంది. షష్టం అంటే కొంచెం దూరంగా వెళ్ళి కొద్దిగా ఇబ్బందులతో చదవచ్చు. అది మీరు కొద్దిగా అనాలిసిస్లో మీకు ఏవలా అవుతుందో రిజల్ట్స్ అబ్జర్వ్ చేసుకోండి. సో మొత్తానికి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఈ భావానికి మనకి చూపిస్తాయి. అలాగే ఇంక మీకు ఇంకొకటి ఏం చూస్తోంది? రాజ్యం. రాజ్యాన్ని గురుడు చూస్తున్నాడు. రాజ్యం అంటే ఉద్యోగం, సెటిల్మెంట్ చేసేవి అన్ని ఇవన్నీ వస్తాయి. వాటిని ఎప్పుడైతే గురుడు చూస్తున్నాడో ఆ ఉద్యోగ స్థానాలు ఆల్రెడీ చతుర్థాధిపతి అయ్యాడో కొద్దిగా ప్లేస్ మార్పులు కానీ కొత్త వాహనాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. అయితే కొద్దిగా షష్టంలో ఉన్నందుకు ఏమవుతుంది, కొద్దిగా అనుకున్నట్టు అప్పు చేయొచ్చు, కొద్దిగా అలాంటివి ఆలోచించాలి. సరే ఓకే. ఇంకోటి వ్యయం. వ్యయాన్ని ఎప్పుడైతే గురుడు చూస్తున్నాడో శుభవ్యయం, అది లగ్నం చతుర్థాధిపతి అవటం, అంచేత వాహనం, విద్య, ఇళ్ళకి వాటి గురించి
డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే పొలాలు కొనొచ్చు, స్థలాలు కొనొచ్చు, వెహికల్స్ కొనొచ్చు. అది శుభవ్యయం. ఆ విధంగా మీరు ఈ ధనుస్సుని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మకర లగ్నం ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5లో ఉండటం, అంటే మకర లగ్నంలో శ్రవణం రావడం వల్ల 1 అది మీకు సువర్ణమూర్తి అవుతుంది. అంచేత మంచి ప్లేస్ అన్నారు. ఇక్కడ 5 పిల్లలకు సంబంధించిన మీకు వాళ్ళకు సంబంధించిన మంచి శుభకార్యాలు జరుగుతాయి. వాళ్ళకి ఉద్యోగాలు, విద్య, వాటికి సంబంధించిన మంచి పనులు జరుగుతాయి. పిల్లలు ఉంటే పిల్లలు పుట్టడం జరుగుతుంది. అంటే మొత్తానికి ఆ విధంగా శుభంగా అంతా బాగుంటుంది. అంతా కూడా శుభ వాతావరణం మనకి పిల్లలకు సంబంధించింది, పంచబుద్ధి ఇవన్నిటికీ మనకి వస్తాయి. అయితే మామూలుగా అయితే 3 వ్యయాధిపతి, 3వ స్థానాధిపతి వ్యయాధిపతి పంచమంలో ఉండడం వల్ల ఖర్చు పెట్టకుండా మరి శుభకార్యాలు ఉండవు కదా. ఆ విధంగా మీరు పాజిటివ్గా ఆలోచించి మీరు రిజల్ట్స్ని చెప్పాల్సి వస్తుంది. వ్యయం అనగానే ఏదో చెప్పకూడదు. మీరు చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్లో భాగ్యంలో గురుడు చూడటం. భాగ్యం అంటే గురువు, దైవం కలిసి రావటం, అదృష్టం, పూర్వపుణ్యం ఇవన్నీ చాలా ఉంటాయి. లాంగ్ ఎడ్యుకేషన్, ఒకవేళ ఫారెన్ ఉంటే మీ పిల్లలు పంపించవచ్చు. ఫారెన్లో ఉన్న వాళ్ళ పొజిషన్ బాగుండొచ్చు, వాళ్ళకి ఎలివేట్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు జరుగుతుంది. ఇక్కడ తర్వాత లాభం, అన్ని విధాల లాభంగా ఉంటుంది. విక్రమం అంటే మీ సోదరుల వల్ల కానీ, మీ సపోర్టర్స్ వల్ల కానీ, మీ ధైర్యం వల్ల కానీ, అంటే మీరు చేసే పని ధైర్యంగా కొన్ని పనులు చేస్తుంటారు, వాటి వల్ల కూడా మీకు లాభం జరిగి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అలాగే ఇక్కడ కుంభలగ్నం కింద ట్రీట్ చేసుకోండి. కుంభలగ్నానికి మామూలుగా అయితే ధనాధిపతి, లాభాధిపతి అవుతాడు. అంటే కుంభలగ్నానికి గురుడు చాలా మంచివాడు. ఎందుకంటే క్యాష్ ఇచ్చేది ఆయనే, లాభం ఇచ్చేది ఆయనే, అన్ని విధాల లాభాలు చేస్తుంటాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇది మామూలుగా లోహమూర్తి అయ్యాడు. ఎందుకంటే 12లో శ్రవణం వల్ల వచ్చింది కాబట్టి అది లోహమూర్తిగా ట్రీట్ చేశారు. 1, 2, 3, 4 4వ ప్లేస్లో ఉన్నాడు. 4 అంటే వాహనం, విద్య, ఇల్లు, తల్లి అవన్నీ వస్తాయి. సో అవన్నిటి పొజిషన్లోనూ మీకు ఎలివేట్ అవుతారు. వాహనాలు కొనవచ్చు, విద్యాస్థానాలు ఇవన్నీ చేయొచ్చు. ఇది అలాగే 2వ స్థానాధిపతి కాబట్టి డబ్బు, క్యాష్ అనేది 4లో పెట్టచ్చు. పొలాలు కొనవచ్చు, స్థలాలు కొనవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ 8వ స్థానంలో గురుడు చూస్తున్నాడు. 8 అంటే మీకు ఆయుర్దాయం, కొన్ని చికాకుల స్థానం. దాన్ని గురుడు చూస్తే తక్కువ చికాకులు ఉంటాయి, ఆయుర్దాయం బాగుంటుంది. ఏదైనా స్టోరేజ్, మీకు డబ్బు స్థానాధిపతి కదా, అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి అష్టమంలో పెడతారు. అంటే ఇన్సూరెన్స్లు, ప్రావిడెంట్ ఫండ్లు, పీపీఎఫ్లు ఇవన్నీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది, ఇది 10 అనగానే మీకు ఉద్యోగంలో ధనాధిపతి, అంటే ధనం అనేది ఉద్యోగంలోకి వస్తుంది. సో ఇంక్రిమెంట్స్ పెరగచ్చు, క్యాష్ పెరగచ్చు, మీ మార్కెటింగ్లో డబ్బులన్నీ పెరుగుతాయి. ఇవన్నీ మీకు ఇక్కడ జరుగుతుంది. ఇది ఇక్కడ కుంభానికి అనాలిసిస్. నెక్స్ట్ మీనం అనగానే అధిపతి గురుడు ఎవరు? 1 10వ స్థానాధిపతి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి మీకు బాగా రొటేషన్ అవుతాయి. 1 10 అంటే లగ్నాధిపతి, అతను సొంతంగా ఇండిపెండెంట్గా చూసుకుంటాడు. అలాగే 10 అంటే ఉద్యోగ స్థానం, గౌరవం, మర్యాదలు అవన్నీ. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మామూలుగా సువర్ణమూర్తి అయ్యాడు. ఎందుకంటే 11వ రాశిలో శ్రవణం, కానీ ఇక్కడ సువర్ణమూర్తి అవుతాడు. ఎప్పుడైతే ఇక్కడ గురుడు 3లో ఉన్నాడో, 3 అంటే మంచి సపోర్టర్స్, ప్రజలు ఎవరైనా సరే మీకు సపోర్టర్స్. ఆ సపోర్టర్స్ వల్ల మీరు చాలా గొప్పవాళ్ళు అవటం. ఒకటి భాగ్యాన్ని చూసుకుంటాం. భాగ్యం అంటే గురువు, దైవం, అదృష్టం, అంటే మీ పొజిషన్ ఎలివేట్ అవుతుంది. అలాగే ఇక లాభాన్ని కూడా చూసుకుంటున్నాడు.
లాభాన్ని చూసుకోవడం వల్ల అన్ని రకాల లాభం జరుగుతుంది. రాజ్య లాభం, లగ్న లాభం. రాజ్య లాభం అంటే మీరు చేసే పనిలో ప్రమోషన్స్ రావచ్చు, ఎలివేట్ అవ్వచ్చు, గొప్ప అంటే కొత్త కొత్త కీర్తి ప్రతిష్టలు రావచ్చు. ఇవన్నీ మీకు ఎలివేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అసలైంది సప్తమం. సప్తమం అంటే చతుర్థం, వాహన విద్య ఇల్లులో రావచ్చు, పార్ట్నర్స్ ఎలివేట్ అవ్వచ్చు గురుడు చూడటం వల్ల. ఇవన్నీ కూడా మీకు పొజిషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా మీరు ఎనాలిసిస్ చేసేందుకు సింపుల్గా మీరు 3 విషయాలు గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ఆ లగ్నానికి మీరు ఎవరినైతే చూస్తున్నారో అతను, ఆ గ్రహం ఆధిపత్యం ఏమేమి వచ్చింది, ఆయన ఎక్కడున్నాడు, ఇంకా ఆయన ఏ స్థానాన్ని చూసుకుంటున్నాడు, అప్పుడు ఏ రిజల్ట్స్ ఇవ్వడానికి అతని పోర్ట్ఫోలియో ఉంది కదా, అతను ఏ పోర్ట్ఫోలియోతో ఉన్నాడో చూసుకుని అప్పుడు స్ట్రెంగ్త్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేస్తారంటే ఐఏఎస్ ఇవ్వచ్చు, ఐఏఎస్ కింద ఇప్పుడు గ్రూప్ 4 జాబ్ ఇవ్వచ్చు, ఎనీ గవర్నమెంట్ జాబ్. కానీ ఆ రేంజ్ ఎందుకు వచ్చింది అంటే ఈ గురుడు మంచి పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ మీకు షడ్బలాలన్నీ వేరే వేరే క్లాసుల్లో వస్తాయి. ఆ ఉచ్చ చెప్పాను, మీకు స్వచ్ఛతలు చెప్పాను, మూల త్రికోణం చెప్పాను, అలాగే నవాంశాలు చెప్పాలి, ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే అందులో ఆ పర్సంటేజ్లో అతను మరి కోటీశ్వరుడు అయ్యాడా, లేకపోతే ఒక ఊరికి ఒక గ్రామానికి చిన్న హెడ్ అయ్యాడా, హెడ్ అయిన తర్వాత కూడా 1 లక్ష సంపాదించాడా, ఇవన్నీ కూడా అది. అంచేత అతని స్ట్రెంగ్త్, యాస్పెక్టు, అతని యొక్క వీక్షణ, అతను ఇంకెవరితో కలిశాడో వాటిని బట్టి యొక్క ఎఫెక్ట్స్, ఇవన్నీ ఒక అనాలిసిస్ పార్ట్స్ ఇవి. సో ఇవన్నీ మీరు ఇలా నేర్చుకుంటూ వెళ్ళండి. మీ అందరికీ కూడా ఈ గురుడు సకల విధంగా ఆయురారోగ్య ఐశ్వర్య భౌభాగ్యాలు అన్ని రాశుల వాళ్ళకి ఇవ్వాలని నేను అంత పాజిటివ్గా అతని మీద నమ్మకంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు కూడా మీ అనాలిసిస్ ఇయరంతా చూసి మీరు కామెంట్ బాక్స్లో అంటే మీరు ఎస్ట్రాలజీ ఎలా నేర్చుకుంటున్నారు, మీకు ఎలా అనుభవాలు అవుతున్నాయో మీరు కూడా రాసి షేర్ చేసుకుంటే సో దట్ అందరికీ కూడా అది మనకి లాభంగా ఉంటుంది. సభాయ నమః. జై శ్రీరామ్.